ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనము. తనింకా మరణించబోతున్నానని, తనింకా బ్రతకనని, తన ఇల్లు చెక్కబెట్టుకోవలసి ఉందని విలపించిన హిజ్కియా రాజు కన్నీటితో చేసిన ప్రార్థనకు జవాబుగా దేవుడిచ్చిన ఈ అనుకూల సందేశం కన్నా గొప్ప సందేశం ఏమున్నది? నీవు తిరిగి నా ప్రజలకు అధిపతివై హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము అని తన సేవకుడైన దావీదు నిమిత్తము, తన నిమిత్తము తను చేయదలిచిన కార్యాన్ని దేవుడు యెషయాకు బయలుపరిచాడు. హిజ్కియా చేసిన ప్రార్థనను తాను విన్నానని, అతడు కార్చిన కన్నీటిని చూశానని దేవుడు హిజ్కియాతో పలికాడు. మన ప్రభువైన యేసు బెతనియలోని సహోదరులు తనకు పంపిన సందేశాన్ని విన్నాడు. ఆయన వారి వద్దకు వచ్చినప్పుడు వారి మాటలన్నీ విని వారి సహోదరుడైన లాజరును తిరిగి బ్రతికించేందుకు ముందు వారితో కూడా అతని సమాధి వద్దకు వెళ్ళి వారితో కలిసి విలపించాడు. ఆయన శక్తి అద్భుతమైనది, ఆయన కన్నీళ్లు కూడా అద్భుతమైనవే. వ్యక్తిగతంగాను, తన ప్రజలైన యెరూషలేము నివాసుల పక్షంగాను సిరియానులచే భయాభ్రాంతులకు గురై నిరాశ నిస్పృహలోకి లోనైన హిజ్కియాకు దేవుడు పలికిన ఈ మాటలు ఎంత ప్రోత్సాహకరమైనవి. ఇంకను 15 సంవత్సరాలు ఆయుష్ను నీకిచ్చెదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుదును. మిమ్మును, ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. ఆహోజు ఎండ గడియారము మీద సూర్యకాంతి చేత దిగి నీడ మరలా 10 రెట్లు ఎక్కజేసెదను. ఇది యెహోవా తను పలికిన మాట నెరవేర్చెను అనుటకు మీకు సూచన. ఆయన చెప్పి చేయకుండా ఉండునా? ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఉండునా? ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. God bless you.